హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆహారవేదిలో. ఈరోజు మనం ఎంతో స్పెషల్ అండ్ ఈజీ రెసిపీ అయిన గోధుమ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ స్వీట్ని ఫెస్టివల్స్కి కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ మనం చిటికెలో తయారు చేసుకోవచ్చు. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ గోధుమ రవ్వని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఏ కప్తో అయితే గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వాటర్ తీసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయిన తర్వాత 3/4 కప్ బెల్లం వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ 3/4 కప్పు బెల్లంని యూజ్ చేశాను. మీరు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువగా యూజ్ చేసుకోండి. బెల్లం అంతా కరిగిన తర్వాత రవ్వ కన్సిస్టెన్సీ చాలా పల్చగా అవుతుంది. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. రవ్వ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. చూసారు కదా, స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.